నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు భక్తులు భారీగా పోటెత్తారు. గత రాత్రి గంధోత్సవం కావడంతో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో షాహిదులను దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడిపోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే బారా షాహిద్ రొట్టెల పండుగ 3వ రోజుకు చేరింది. గత రాత్రి నుంచి భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. మొదటి 2 రోజుల కంటే 3వ రోజులో భక్తులు అధిక సంఖ్యలో ఆ షహీదులను దర్శించుకునేందుకు ఆ పోటీ పడుతున్నారు. గత రాత్రి ఏదైతే రొట్టెల పండుగలో అత్యంత కీలకమైన ఘట్టము గంధోత్సవం ముగిసిన తర్వాత రోజు నుంచి ప్రధానంగా రొట్టెల పండుగ అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. దీంతో ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో షహీదులను దర్శించుకుంటున్నారు. తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్ పెందుర్తి మాది. గత 3 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. మేము ఏటైతే ఈ దర్జాలో వచ్చి దండం పెట్టుకొని రొట్టెల పండుగలో రొట్టె పంచుకుంటున్నాము. అయితే ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ అదే పండుగ వచ్చేసరికి అది మేము అనుకునేది కూడా సక్సెస్ అవుతుంది. ఆ నమ్మకం మీద మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఏ రొట్టె పట్టుకోవడానికి వచ్చారు ఇవాళ? ఈ రోజు అయితే మేమైతే లాస్ట్ ఇయర్ అయితే ఇల్లు కోసం అనుకున్నాము. ఆ ఇల్లు రొట్టె అయితే పంచడానికి వచ్చాము. ఈ సంవత్సరం అయితే నేను మా బాబు గవర్నమెంట్ జాబ్ కావాలని దర్జా గారిని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ రావాలని ఆ రొట్టె తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముకుంటున్నాను. ఆ కోరిక తీరుతుందని భగవంతుని పూర్తిగా నమ్ముకుంటున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ ఎడ్యుకేషన్. లాస్ట్ టైం వచ్చారా? లాస్ట్ టైం వచ్చాం, జాబ్ తీసుకున్నాను, జాబ్ వచ్చాను. ఇప్పుడు మాస్టర్స్ కోసం తీసుకున్నాను. మీకు ఎట్లా తెలుసు ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు తీరుతాయని? యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నైబర్స్ ఉండే వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి సక్సెస్ అయ్యింది. సో మేము కూడా లాస్ట్ 2 years నుంచి వస్తున్నాము. సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ ఈ రోజు వచ్చాం. సో ప్రధానంగా ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అండి, నా పేరు షేక్ మెహబూబ్ బాషా. నేను బద్వేల్ కడప జిల్లా మాది. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను 22 years నుంచి రొట్టెల పండుగ వస్తూనే ఉన్నాను నా చిన్నతనం నుంచి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంటి రొట్టె పట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇంటి రొట్టె పట్టుకున్నాను, సక్సెస్ అవ్వలేదు. ఈసారి సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాను. సో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాము. ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తున్నారు. 3వ రోజు కావడంతో రాత్రి గంధ మహోత్సవం జరిగింది. గంధ మహోత్సవం తరువాత జరిగేదే రొట్టెల పండుగ. సో ఇవాళ ఎక్కువ మంది షహీదులను దర్శించుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకి లక్షలాది మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం ముందస్తుగానే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. ఇవన్నీ కూడా మొత్తం 12 మందికి సంబంధించిన ఆ షహీదులు అంటారు, సమాధులు. సో ఈ 12 సమాధులను దర్శించుకున్న తరువాత ఏదైతే కోరికల రొట్టె ఉంటుందో అది స్వర్ణాల చెరువుకు వెళ్తారు. అక్కడ ఆ కోరికల రొట్టెని మార్చుకుంటారు. తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. సో ఆ కోరికలు నెరవేరిన వారు తర్వాత ఏడాది వచ్చేసి ఆ కోరికల రొట్టెని వదులుతుంటారు. ఆ కోరికలు కావాల్సిన ఏదైతే నెరవేరాలనుకునేవారు మరోసారి రొట్టె పట్టుకోవడం ఆనవాయితీకి వస్తుంది. దాదాపు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రొట్టెల పండుగకి ఈసారి కూడా 3వ రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.